ప్రజలు నిర్ణయించాలి, మీడియా వాళ్ళు మీరు కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా షీ హస్ డన్ సమ్ మిస్టేక్. అందుకే ఏసీబీ వాళ్ళు నన్ను అడిగారు, నేను అడిగింది నేను చెప్పాను. నేను ధర్మంగా ఆ రోజున పెళ్లి చేసుకున్నప్పుడు ఏమి ఉందో, ఆమెకి ఏముంది, నాకు ఏముంది అని చెప్పాను. మరి ఇది మరి ఏసీబీ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి నా దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు చేయాల్సింది. ఫర్దర్గా ఏసీబీ మిమ్మల్ని ఏమన్నా విచారణ పిలిచి ఆమె గురించి ఏమన్నా వివరాలు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. నేను ఒక చదువుకున్న ఈ సగటు భారతీయుడిని. నాకు సత్యమేవ జయితే, నాకు సత్యమే ఇంపార్టెంట్, అది భార్య అయినా కూతురైనా. సో డెఫినెట్గా నన్ను ఏసీబీ వాళ్ళు పిలిచి ఏది అడిగినా నా దగ్గర ఉన్న ఏ నిజాన్నైనా ఏ ఎవిడెన్స్నైనా మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను వాళ్ళకి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, లేకపోతే ఈ జనరేషన్లో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి హోప్ ఉండదు, నిరీక్షణ ఉండదు సార్. మీ పిల్లలు నా పిల్లలు ఉన్నారు, రేపొద్దున వాళ్ళకి నేను బతకగలనా అనే సిచ్యువేషన్ వస్తుంది భూమి మీద. వాళ్ళకందరికీ మనం ఒక హోప్ ఇవ్వాలి సార్, ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వాలి, ఏ సంకేతం ఇస్తాం. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, నా భార్య శాంతి అయినా సరే, నా కూతురులైనా సరే, ఇంకొకరైనా సరే శిక్ష పడాల్సిందే. నేను తప్పకుండా సహకరిస్తాను ఏసీబీకి.